మీరు కక్కే విషం ఆఖరికి మీరే తినాల్సిన పరిస్థితి రాబోతోంది. మేధావి గారు, మీరు కక్కిన విషయాన్ని మీరే తినే పరిస్థితి రాబోతూ ఉంది. అమరావతిని చూసి కుళ్ళి కుళ్ళి ఏడ్చే రోజులు మహా అయితే ఇంకో 2 సంవత్సరాలే. మీకు 2 సంవత్సరాల తర్వాత అమరావతిని చూడలేక మీ కళ్ళు మసకబారిపోయినప్పుడు ఎందుకు ఆనాడు ఇలాంటి మాటలు మాట్లాడామని మీ తలని మీరే నేలకేసి కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళ జగనుడిచ్చే లెక్క కోసం, మూటల కోసం కక్కుతుపడి మీరు చమ్మే విషం, మీరు చిమ్మే విషం మిమ్మల్ని దహించి వేస్తుంది. మేధావి గారు, ఏడవకండి, కన్నీటిని వృధా చేసుకోకండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి హంద్రీనవాకి సుమారుగా 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమను సస్యశ్యామలం చేస్తూ కుప్పం చివరి ఎకరాకు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వరకు నీటిని తీసుకువెళ్ళి సస్యశ్యామలం చేస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడలేకపోయాడు ఈ మేధావి. రాయలసీమ రైతాంగం, రాయలసీమ ప్రజలు పచ్చగా ఉంటే కూడా ఓర్చుకోవాలని ఈ అతి మేధావులు రాయలసీమ పేరట చేస్తున్న దుష్ప్రచారం, మాట్లాడుతున్న మాటలు, రెచ్చగొడుతున్న తీరు ఆఖరికి రాయలసీమ ప్రజలకు అసహ్యం పుట్టేలా ఉంది. ఆ రాయలసీమ ప్రజలు తిరగబడి తరిమి కొట్టక ముందే మీరు కూడా మీ దుకాణం సర్దుకుని ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా పారిపోండి.